అక్కడికి కొడుకున్నాడు, లేక కూతురు ఉన్నది. వీళ్ళు వివాహం అయ్యే వరకు వీళ్ళకి ఏకంగానే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు వివాహం అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అనేకం అవుతున్నారు. పుట్టినప్పుడు ఆ కోరిక ఉందా? లేదు. వయసు వచ్చిన తర్వాత అనేకం అవ్వాలని కోరిక వచ్చింది. కాబట్టి ఇప్పుడు పరమాత్మకి ఏకంగా ఉన్నటువంటి వాడు అనేకం అవ్వాలనేటువంటి కోరిక రావడానికి సమయం ఆధారం, కాలం ఆధారం. అలాగే మానవులకు కూడా చిన్నప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచన సంకల్పం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత ఆ క్రియ అనే దాని ద్వారా అనేకం అవ్వాలనేటువంటి కోరికని ఆధారంగా వాళ్ళు సృష్టిని చేస్తున్నారు. కాబట్టి అసలు ఈ సృష్టి చేయడం అనేది ఎందుకు వచ్చింది అనేటట్లయితే తల్లిదండ్రుల యొక్క విశిష్టమైనటువంటి సృష్టి క్రియ ఇది. అంటే జీవులన్నీ కూడా మళ్ళీ పునరుత్పత్తి అవ్వాలి. తర్వాత వివాహ వ్యవస్థ ఎందుకు పెట్టబడింది ధర్మబద్ధంగా అనేటట్లయితే పురుషుడు స్త్రీ కలిసి ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ బ్రహ్మచారులకి సన్యాసులకి ఆతిథ్యం ఇస్తూ వీళ్ళు సత్సంతానము వంశాభివృద్ధి కోసం వివాహ ప్రక్రియలో ఉండాలి. అంతేగాని మన పరిమితి లేనటువంటి విచ్చలవిడితనానికి మాత్రం కాదు. ఇప్పుడు జరుగుతోంది దురదృష్టవశాత్తు ఆ విచ్చలవిడితనం ఎక్కువగా నడుస్తోంది. అది మనం ఏం చేయలేం, కాలం యొక్క ప్రభావం అది.